वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। చూపి నడిపించే వెన్నెల చరణాలు
వెలుగు చూపి నడిపించే వెన్నెల చడిలాయి నాయి కట్టిన ఊడలను వేసి కట్టిన ఊడలను పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే తన ప్రేమతో నన్ను దీవించినట్టే తన ప్రేమతో నన్ను దీవించినట్టే పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే అమ్మ మళ్ళీ బువ్వా తినిపించినట్టే అమ్మ మళ్ళీ బువ్వా తినిపించినట్టే తన ప్రేమతో నన్ను దీవించినట్టే పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే
ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే ప్రపంచం కొత్తగా జన్మించినట్టే ప్రపంచం కొత్తగా జన్మించినట్టే తన ప్రేమతో నన్ను దీవించినట్టే పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే పాపాయి తన వెంట తీసుకెళుతుంటే పాపాయి తన వెంట తీసుకెళుతుంటే మరల బాల్యంలోకి పయనించినట్టే చేతిలోన పైసా లేదు ఎలా రాను నీ కొండకు గతిలేని గరేవునయ్యా ఎలా రాను నీ కొండకు మాట తప్ప మనసు తప్ప మరేమి లేదు నీ కొండకు చేరేందుకు అక్కర రాదు చేతిలోన పైసా లేదు ఎలా రాను నీ కొండకు పిల్ల పాప ఇల్లు నన్ను కదలనివ్వకున్నాయి కాలు బయట పెడుతుంటే చేయలాగుతున్నాయి పిల్ల పాప ఇల్లు నన్ను కదలనివ్వకున్నాయి సామి కాలు బయట పెడుతుంటే చేయలాగుతున్నాయి కంటి చూపు నీ వైపే పరుగు పెడుతుంటే కంటి చూపు నీ వైపే పరుగు పెడుతుంటే ఇంటిలోని చిల్లిగవ్వ నవ్వి విరగబడుతుంటే సంసార బంధాలు చుట్టిముట్టి ఉన్నాయి సక్కంగా నిన్ను చేరే దారులు తెలియకున్నాయి సామి సక్కంగా నిన్ను చేరే దారులు తెలియకున్నాయి చేతిలోన పైసా లేదు ఎలా రాను నీ కొండకు శ్రీ బెదిల్ శ్రీనివాసు గారికి పొలమూరు ప్రజానికం తప్పట్లతోటి ఆ కళాకారుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్న మనమంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి
దేశ విదేశాల్లోనూ తనకంటూ ఒక విశిష్టత స్థానాన్ని సంపాదించుకున్న మంచి కళాకారుడు. ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు మాజీ సత్య శ్రీనివాసరెడ్డి గారు దంపతులు, వారి కుటుంబ సభ్యుల వారికి పుష్పమాలాంకృతులు చేసి ఇక కార్యక్రమంలోకి అడుగు పెట్టవలసిందిగా మనసా వాచ నా తరపుని మీ తరపుని కూడా గజ్జల్ శ్రీనివాస్ గారిని మనంతా కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి. అలాగే దత్త జయంతి సందర్భముగా నాయన శ్రీనివాస్ ఇంకా నీకు తిరుగు లేదని పొలమూరు దత్తుడు ఈ శ్రేణికి ఆశీస్సులు అందజేశాడంత పవిత్రమైనటువంటి దేవుడు మన యొక్క దత్తాత్రేయుడు. ఇక ఈ శ్రీనివాసు తీసుకొచ్చాడంటే నిజంగా గ్రేట్. వేదిక కావాలి, కళాకారులు రావాలి అంటే చక్కటి ఈ రోజుని అమెరికాలో ఉండి ఎన్నో కార్యక్రమాలు నెల రోజుల మెట్టి చేసి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారు రాజమండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలాసార్లు నేను ఈ ఊరు మీదుగా చాలాసార్లు కారులోనో ట్రైన్లోనో వెళ్ళడం జరిగింది. అనపర్తి అంటే నాకు తెలిసిన ఒక రెడ్డి గారు ఇక్కడ ట్రైన్లో కలిస్తే అప్పటి నుంచి ఈ ఊరు బాగా పరిచయం. మా ఊరు ఎప్పుడు వస్తారండి, మా ఊరు ఎప్పుడు వస్తారంటే మీ ఊరు ఎప్పుడు వస్తుంటుంది కానీ నేనే మీ ఊరు లోపలికి రావడం కుదరడం లేదండి, ఒకసారి ఎప్పుడు వస్తానని భగవద్గీత జరగాలి కదా అని అన్నారు. తర్వాత 5-6 months క్రితం, ఒక 5-6 నెలల క్రితం శ్రీనివాస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమం మా ఊళ్ళో అనుకుంటున్నారంటే నేను అన్నాను, అనపర్తిలో నా గజల్స్ ఎవరు ఉంటారండి, మా వైపు అంటే మా పాటలన్నీ కూడా ఎక్కువ సిటీస్ వైపు ఉంటాయి. హైదరాబాద్ లాంటి చోట్లయితే, కాకినాడ లేకపోతే రాజమండ్రి లాంటి చోటైతే గజల్స్ వింటారు కానీ ఇక్కడ మీ అనపర్తిలో వింటారంటే లేదండి మా వాళ్ళు వింటారు, మీరు రావాలి అంటే ఆయన ఎంత ధైర్యంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడో నాకు తెలియదు కానీ నాకైతే పాడడానికి భయం ఈ ఊళ్ళో. అంటే మీ అందరికీ ఇది సాహిత్యం అనమాట. ఏదో మీకు నాటకం శ్రీకృష్ణ రాయవారు లేకపోతే సినిమా పాటలు అయితే మీకు బాగా అర్థమవుతుంది, మీరు విన్న పాటలు చూసినవి కాబట్టి. కానీ నేను పాడే గజలు మీరు ఎప్పుడు వినుండరు, కానీ నేను పాడుతున్నంతసేపు మీరు వింటూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ ఏంటి గజల్ శ్రీనివాస్ గారు నా గురించి పాడుతున్నాడు ఏంటని మీ అందరికీ అనిపిస్తుంది. ఈ అబ్బాయికి నా విషయం ఎట్లా తెలుసు, ఈ అబ్బాయి నా గురించి ఎట్లా తెలిసింది, నా గురించే పాడుతున్నాడంటే, నేను అనుకున్న మాట గురించి చెప్తున్నాడంటే వేదిక మీద అని మీ అందరికీ అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒత్తిడితో దీన్ని ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా దీని వెనకాల ఒక స్ఫూర్తి మా బుద్ధవరపు కుమార్ గారు. సో మీరందరూ ఆయనకి కరతాళ ధ్వనులతో ఆయనకి మీరు అభినందనలు ఆశీస్సులు తెలిపారు. ఇవాళ ఆ మందిరం చూసిన తర్వాత ఎంత హాయిగా ఉందంటే టెంపుల్, అది ఏదో భగవత్ కృప ఉంటే తప్ప అటువంటి మందిరం కట్టలేము. వారు అంత మంచి గొప్ప మందిరాన్ని కట్టారు. ఆ పరమాత్ముడు ఈ ఊరికి వారి కుటుంబానికి కూడా అందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సభలో అనేక మంది పెద్దలు ఇచ్చేశారు. ఎంపీటీసీ సభ్యులు మేడం గారు, తర్వాత నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ శేషారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శేషారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం ఎక్కడెక్కడి నుంచో రావులపాలెం నుంచి, తాటిపాక నుంచి, కాకినాడ నుంచి చాలామంది మిత్రులు వచ్చారు.